హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలామంది ఎన్ఆర్ఐస్ సివిల్ కేసుల్లో, క్రిమినల్ కేసుల్లో చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. మరి వాటికి లీగల్గా ఉన్నటువంటి పరిష్కారాలు ఏంటి, రెమెడీస్ ఏంటి, వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. ఎన్ఆర్ఐస్ భారతదేశం న్యాయ వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో చేసే పెద్ద పొరపాట్లు ఏముంటాయి మేడం? ఫస్ట్ థింగ్ చెప్తే ఏంటంటే బ్లైండ్గా ట్రస్ట్ చేయడం. ఎవరినో ఒకరిని ఇక్కడ నమ్మేస్తారు, మోసపోతూ ఉంటారు. సో ఎవరిని బ్లైండ్గా ట్రస్ట్ చేయొద్దు. అండ్ ఒకవేళ జీపే ఇస్తే కూడా అందులో క్లియర్గా క్లాసెస్ ఉన్నాయా లేవో చూసుకోండి. అన్ని హక్కులు ఇవ్వండి, కానీ మీ ఏ పర్పస్కి అయితే ఇస్తున్నారో ఆ పర్పస్కి సంబంధించిన హక్కు మాత్రం ఇవ్వండి. అండ్ అమ్మడానికి అయితే ఎట్టి పరిస్థితుల్లో హక్కు ఇవ్వకూడదు. ఇది కొంతమంది ఇంకేం చేస్తారంటే బ్లాంక్ పేపర్స్ మీద సంతకాలు పెట్టిచ్చేస్తూ ఉంటారు. నమ్మేసి ఎవరినో ఒకరు నమ్ముతారు, బ్లాంక్ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టియడం, తర్వాత లిటిగేషన్లో పడ్డం. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. నేను ఏదైనా ప్రాపర్టీస్ కొనేటప్పుడు కూడా బ్లైండ్గా ఎవరో చెప్పిండు కదా, మా అత్త చెప్పిండు, మా మామ చెప్పిండు, మా బాబాయ్ చెప్పిండు, మా పెద్దనాన్న చెప్పిండు, బ్లైండ్గా నమ్మి వెరిఫై చేసుకుంటూ కొనేస్తూ ఉంటారు. ఆ తర్వాత లిటిగేషన్ ఉంటుంది, ఆ కోర్టులో కేసు అయ్యారు, అది నడుస్తూనే ఉంటుంది, ఎవడో దాన్ని తింటూ ఉంటాడు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎన్ఆర్ఐస్ ఎక్కువ శాతం ఫేస్ చేస్తున్నారు. ఇంకో మెయిన్ ఇష్యూ చెప్పాలా, డివోర్స్. ఎట్లా అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్కి అసలు పడదు, బయట కంట్రీలు ఉంటారు, వాళ్ళ క్షణం పడదు, కానీ కలిసి ఒకటే ఇంట్లో ఉంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ డివోర్స్ ప్రాసెస్కి భయపడి, ఆ ఖర్చుకి భయపడి, ఇష్టం లేకుండా ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఒక ప్రాసెస్ కనపడతలేదు, ప్రొసీజర్ మాకు లేదు కాబట్టి చెప్పి చాలామంది డొమెస్టిక్ వైలెన్స్ బేర్ చేస్తూ ఉంటారు ఆ మ్యారిటల్ లైఫ్లో. ఈవెన్ హస్బెండ్స్ కూడా వైఫ్ పెట్టే టార్చర్ కూడా భరిస్తూ ఉంటారు. ఎందుకంటే డివోర్స్ తీసుకోవడానికి ఆస్కారం లేదు అక్కడ. ఆ ప్రాసెస్, ఆ ఖర్చు అన్నిటికీ భయపడి తీసుకోరు. మళ్ళీ ఇప్పుడు ఇండియాకి వెళ్ళేవాడు తీసుకుంటాడు. ఇట్లాంటివన్నీ రీజన్స్ వల్ల కూడా ఇష్టం లేకున్నా కూడా మగ్గుతూ అంటే సఫర్ అవుతూ ఉండే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ప్రొసీజర్స్ ఉన్నాయని ఇప్పటిదాకా అదే చెప్పాను. సో ఇలాంటి ప్రాబ్లమ్సే ఎన్ఆర్ఐస్ మోస్ట్లీ ఫేస్ చేసేది, నాకు అర్థమైనంత వరకు నా అనాలిసిస్ ప్రకారం. అంటే ఆస్తి విషయాల్లో ఎక్కువ ఎన్ఆర్ఐస్ మోసపోతూ ఉంటారు కాబట్టి మోసపోకుండా ఉండాలంటే అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. క్వశ్చన్కి సింపుల్ ఆన్సర్, టేక్ లీగల్ ఒపీనియన్. ఒక లాయర్ని కన్సల్ట్ అవ్వండి, ఒపీనియన్ తీసుకోండి, ఆ తర్వాత ఏదైనా చేయండి. వితౌట్ లాయర్ కన్సల్టేషన్ డోంట్ ఎనీథింగ్. ఇప్పుడు సపోజ్ మీకు ఏదైనా డిజీజ్ వచ్చింది అనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఇది చెప్తారు. ఎందుకంటే డాక్టర్ ఎక్స్పర్టైజ్ దాంట్లో. సో ఎవరైతే ఎక్స్పర్టీస్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకుంటేనే మీకు రేపు పొద్దున మీరు లిటిగేషన్ అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారు, మీరు ఖర్చు అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారు, అన్ని విధాలుగా మీరు సెక్యూర్డ్ ఉంటారు. సో ఎప్పుడైనా సజెషన్ తీసుకోవడం బెటర్. ఈవెన్ పెళ్లి చేసుకునే కంటే ముందు కూడా ఎట్లాంటివి తీసుకోవాలి జాగ్రత్తలను కూడా ఒక లాయర్ని కలిసి సజెషన్స్ తీసుకోవడమే బెటర్. ఎన్ఆర్ఐస్ ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు, అలాంటి సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మేడం? నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, నాట్ జస్ట్ ఎన్ఆర్ఐస్ కాదు, ఇండియాలో ఉన్నప్పుడు కూడా యూజువల్గా ఒక పెళ్ళి సెటిల్ అయిందంటే అట్లీస్ట్ ఒక 6 months 8 months ఉండండి, అర్థం చేసుకోండి, మాట్లాడుకోండి, ఆ తర్వాత ఓకే అనిపిస్తే చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నచ్చకపోతే వదిలేయడం బెటర్, ఆ తర్వాత డివోర్స్ అని పోయే కంటే. ఎందుకంటే ఇంకా ఎన్ఆర్ఐస్కి ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్నారంటే దే ట్రావెల్ అబ్రాడ్, వాళ్ళు ఇక్కడ ఉండరు అండ్ దే హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. డివోర్సే కానీ ఏదైనా సరే అంటే లైఫ్ లాంగ్ సఫరింగ్ లాగా అయిపోతుంది. సో ఎవరైనా సరే పెళ్ళికి అయ్యేకంటే ముందు ఏంటంటే బేసికల్లీ చెప్పేది ఇదే, కొంచెం టైం తీసుకోండి. అంటే ఒక పెళ్ళి సెటిల్ అయిన తర్వాత టైం తీసుకొని మాట్లాడుకున్నాకనే ముందుకెళ్ళడం బెటర్. ఇది నేను మామూలుగా బేసిక్గా చెప్తాను. లీగల్గా చెప్పేది ఏంటంటే ఒక లాయర్ని కలవండి, కన్సల్ట్ చేయండి. శుభమా అని పెళ్ళి అనుకుంటే ఏంటిది లాయర్ని కలవడం అని చాలామంది అనుకుంటారు. తప్పేం లేదు, మీరేమీ అంటే తప్పు చేయట్లేదు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎక్కడ కోర్టు మెట్లు ఎక్కే కంటే ముందు ఒక లాయర్ని కలవడం బెటరే కదా. సో కలిసి ఒపీనియన్ తీసుకోండి ఏం చేయాలని చెప్పేసి. ఇట్లా నాకు మ్యారేజ్లో నాకు ఈ క్లారిటీస్ ఉన్నాయి, మ్యారేజ్ తర్వాత నాకు ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, సో దీనికి తగ్గట్టు నేను ఏం చేయాలి అని చెప్పి ఒక ఒపీనియన్ తీసుకోవచ్చు. సో దాని తగ్గట్టు మేము చేస్తుంటాం. అండ్ ఈ మధ్యలో చాలా ఫేమస్ ఏంటంటే ప్రీనప్ అగ్రిమెంట్స్. ప్రీనప్ అగ్రిమెంట్స్లో ఏంటంటే క్లియర్గా రాసుకుంటారు వాట్ దే రిక్వైర్, వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, అండ్ ఒకవేళ డిస్ప్యూట్స్ వస్తే ఏం చేయాలి. ఆల్సో దే క్లియర్లీ మెన్షన్ పెళ్ళైన తర్వాత ఫినాన్సెస్ విషయంలో అన్నీ కూడా ప్రీనప్లో రాసుకుంటారు. దీన్ని ఏంటంటే ఈ మధ్యలో ఇష్టం వచ్చినట్టు యాలిమనీస్ వేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మీరు అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ప్రీనప్ అగ్రిమెంట్ ఉంది. ప్రీనప్ అగ్రిమెంట్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ఇండియా, నాట్ ఇన్ ఎనీ కోర్ట్ ఇన్ ఇండియా, బట్ స్టిల్ ఇట్ విల్ సర్వ్ యాజ్ ఎవిడెన్స్. అంటే రేపు పొద్దున నేను సో గిఫ్ట్స్ రూపంలో ఇచ్చిన అలా అని చెప్పితే రేపు పొద్దున మీరు లేదండి అంత కాదు ఇంతే ఇచ్చారని ప్రూవ్ చేయొచ్చు. సో ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ ప్రీనప్ అగ్రిమెంట్. అండ్ ఒకవేళ పోస్ట్ మ్యారేజ్ తర్వాత డిస్ప్యూట్స్ వస్తే కూడా కన్సల్ట్ అగైన్ ఏ లాయర్, మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోండి. అసలు ప్రాబ్లమ్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి అనేది లాయర్కి క్లియర్ చెప్తే కౌన్సిలింగ్ ఇస్తారు.
సో ఆ కౌన్సిలింగ్ ఇచ్చిన దాన్ని బట్టి సెటిల్ అయితే ఓకే, బట్ ఒకవేళ అది ఇర్రిటరబుల్ బ్రేక్ డౌన్ అయింది, మ్యారేజ్ మళ్ళీ తిరిగి టుగెదర్ ఉండే ఛాన్సెసే లేవంటే మాత్రం నో, ఈవెన్ గాడ్ కాంట్ హెల్ప్. సో ఆ తర్వాత నెక్స్ట్ రెమెడీ ఏంటి, ఇంకా డివోర్స్. సో డివోర్స్ అనేది తీసుకోవచ్చు. సో ప్రీనప్ అగ్రిమెంట్స్ తీసుకోవచ్చు, ఈవెన్ పోస్ట్ మ్యారేజ్ డిస్ప్యూట్స్ వస్తే కూడా ఒక లాయర్ని కలిసి కౌన్సిలింగ్ అనేది తీసుకోవచ్చు.